ఇప్పుడు నేను తమిళనాడు వెళ్తే మనం ఏ ఫ్యాక్టరీ ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలామంది వర్కర్స్ వస్తుంటారు. వాళ్ళ ప్రైమరీ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఐటీ డిప్లొమా ఉంటుంది. అండ్ శాలరీస్ తక్కువ సంపాదిస్తారా అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ స్కిల్ 10 ఏళ్ళ స్కిల్ పడుతుంది. స్కిల్ తెచ్చుకుంటే 40,000-50,000 శాలరీస్ కూడా వస్తాయి వాళ్ళు. కరెక్ట్. అండ్ ఆ రూరల్ ఏరియాస్లో ఉంటారు కాబట్టి ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. మన ఇండియాలో ఎస్పెషల్లీ మన ఆంధ్ర తెలంగాణలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 98లో మనకి ఐటీ రావటం, ఒకేసారి 300 కాలేజీలు పెట్టడం, 2004లో వైఎస్ రాజశేఖర్ గారు ఇంకొక 300 పెట్టడం, ఒకేసారి 700 కాలేజీలు అవ్వటం, ప్రతి ఫీజు రీయింబర్స్మెంట్లు పెట్టడం. సో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా కాలేజ్కి వెళ్ళిపోవటం, ఇంజనీరింగ్కి వెళ్తాం. వాడు అక్కడ చదవడు. సరే తర్వాత వేరే స్కిల్ నేర్చుకుంటాడా? ఈ మధ్య ఏమైందంటే నా దగ్గరకు ఒక పేరెంట్ వచ్చారు, వాళ్ళ అబ్బాయిని జాబ్ కావాలి అని. ఏం చేస్తాడంటే మనకు ఆపర్చునిటీ వచ్చిందండి, మన విజయవాడలో ఒక దానిలో వచ్చింది 15,000 శాలరీ విజయవాడ. ఆయనకి 5,000కైనా హైదరాబాద్ పంపి ఐటీ కంపెనీలో జాబ్ చేయించాలంట, కానీ అక్కడ చేయనివ్వడండి. ఆ అబ్బాయికి ఇష్టం, పేరెంట్కి ఇష్టం లేదు. ఎందుకండి అంటే అట్లా మా ఊర్లో ప్రెస్టీజ్. సో ఇలాంటి ప్రెషర్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు సడన్గా ఇంజనీరింగ్ పనిచేయడం తెలుసు, కాలేజ్ మూసేస్తున్నాం ఇప్పుడు బాగానే ఉంది, బట్ వాళ్ళు వెనక్కి తీసుకురావడానికి ఈ డిగ్రీ కాలేజ్కి అయితే ఐటీఐలకు పంపట్లేదు వాళ్ళు. ఇంకో పక్క చూస్తే నా ఫ్రెండ్స్ కొంతమంది మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద పెద్ద కంపెనీస్లో పెద్ద రోజులో ఉన్నారు. వాళ్ళని అడిగితే అరే చైనాలో మా ఫ్యాక్టరీలో ఎంత స్కిల్ ఉంటుందంటే వాళ్ళకి, మన ఇండియాలో 2 లైట్ మార్చడం కూడా రాదురా వీళ్ళకి, నేను వీళ్ళని ఎట్లా పెట్టుకోవాలి, ఇక్కడ ఫ్యాక్టరీలు రావట్లేదు ఎందుకు వస్తాయని వీళ్ళు అంటారు. ఈ మూడింటిని కలిపితే మన ప్రెస్టీజ్ సోషల్ ఇష్యూస్, స్కిల్ లేకపోవటం, అక్కడికి వెళ్ళలేకపోవటం, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తామన్నా రానివ్వకపోవటం, ఏం చేయొచ్చు సార్ మనం ఈ మూడింటి కలిపి? ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్, ప్రెస్టీజ్ కొంచెం తర్వాత చూద్దాం, పక్కన పెడదాం, మిగతా ఇష్యూస్కి వెళ్దాం. తమిళనాడు మీరు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. చాలామంది తెలియకపోవచ్చు, తమిళనాడు హ్యాస్ ద హైయెస్ట్ అర్బనైజేషన్ ఇన్ ఇండియా. అర్బనైజేషన్ ఇన్ ఇండియా 15 ఏళ్ల క్రితమే 50% ఉంది, ఇవాళ బహుశా 65% ఉంటుంది. మంచి సెన్సెస్ తెలియదు కాబట్టి తెలియదు, డెఫినెట్గా అబౌవ్ 60% ఉంటుంది. అంటే వాళ్ళు రూరల్ని అర్బన్గా మార్చుకున్నారు సార్, లేకపోతే అర్బన్ ఎక్కువ? ఏమైందంటే 1950s 60sలోనే అప్పటి ప్రభుత్వంలో 2-3, ఆర్ వెంకట్రామన్ ఒక ఆయన, సి సుబ్రహ్మణ్యం ఒక ఆయన, మరికొందరు ఇండస్ట్రియలైజేషన్ ఒక ప్యాషన్గా చేశారు. తమిళనాడు ఒక్కతోనే జరిగింది అది ఇండియాలో. అది కూడా అన్ని చెన్నైలో పెట్టాల, మనకంతా హైదరాబాదే, అంతా బెంగళూరే. అక్కడట్లా కాదు, మీరు తమిళనాడు మాత్రం చూస్తే ప్రతి జిల్లా ఒక సేలం ఉంటుంది, కోయంబత్తూరు ఉంటుంది, మరొకటి ఉంటుంది, తిరుపూర్ ఉంటుంది. తిరుపూర్ కొత్తగా వచ్చింది, మరి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మిలియనర్స్ వచ్చేసారు సడన్గాను, అంత చిన్న చిన్న స్కిల్స్తో గార్మెంట్ ఇండస్ట్రీ నుంచి. సో తమిళనాడుకి యూనిక్, అది ఇండియాలో కొద్దిగా చైనా మోడల్ అది. యాక్చువల్లీ ఇట్స్ గుడ్ కేస్ స్టడీ ఫర్ అస్. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ వెరీ గుడ్ కేస్ స్టడీ. రెండోది ఎడ్యుకేషన్ కూడా ఏమైందంటే ఎర్లీ ఎడ్యుకేషన్ ప్రైవేట్, ఇప్పుడు పిఎస్జీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కోయంబత్తూర్. ఇప్పుడు కూడా మెకానికల్ ఇంజనీరింగ్ అంటే పిఎస్జీ, వాడు స్కూల్లో కూర్చోబెట్టి డ్రాయింగ్స్. ఐటీ మెడ్రాస్ కూడా అంత పేరు లేదు సార్, పిహెచ్డీ. ఎగ్జాక్ట్లీ, మీరు అక్కడ పోయి మెషిన్ మీద పని చేయాల్సిందే. సో ఈ కల్చర్ కొంత వచ్చింది. మన ఏం చేసింది తెలుగు వాళ్ళకి ఇక్కడ ఆ డిగ్రీ, ఆ సర్టిఫికేట్ మీద ఉన్న మమకారం నేర్చుకోవటం మీద లేదు. పరీక్షలు పాస్ కావటంలో మనం నిష్ణాతులు అయిపోయినాం. బట్టి పట్టడము లేకపోతే కాపీ కొట్టడం కూడా నిష్ణాతులు. మ్యాథ్స్ కాపీయింగ్ పూర్వం అంత ఉండేది కదా, ఎంత భయంకరంగా అయిపోయిందో మనం చెప్పలేము అప్పుడు అన్ని స్థాయిల్లో కూడా. కాబట్టి డిగ్రీ వచ్చేస్తే మన జీవితం పడుతుందన్న పిచ్చి ఆలోచనలో ఉండిపోయాం మనం. కాబట్టి వెల్త్ క్రియేషన్కి, స్కిల్కి, ఎడ్యుకేషన్కి సంబంధం పూర్తిగా తెగిపోయింది. ఐటీఐలు కూడా చివరికి దురదృష్టం ఏంటంటే ఐటీఐలు కూడా చాలా ఐటీఐలు ముక్కుబడిగా పనిచేస్తున్నాయి. సార్ పాత పడిపోయింది సార్, మన హైదరాబాద్లో మంచి మంచి ఐటీఐలు ఆధారం లేదు. ఆ వచ్చిన వాడికి అసలు ఆ టీచర్కి మిషన్ ఆపరేటర్, నేను 40 ఏళ్ళలో టెక్నాలజీ బోర్డు మారింది అన్నప్పుడు 40 ఏళ్ళ క్రితం నేర్చుకోండి, 30 ఏళ్ళ క్రితం వచ్చాడు. ఈ 30 ఏళ్ళలో ప్రపంచం ఎంత మారిపోయింది. ఈ డజన్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఆ ఉన్న మెషిన్ పనిచేయదు, ఉంటే మెయింటెనెన్స్ ఉండదు, కొత్త ఏమైనా ఇచ్చినా కూడా చాలా మొక్కుబడిగా అయిపోయింది. మన ఎడ్యుకేషన్ ఎలా జరిగిందంటే, నాకు కొన్నేళ్ల క్రితం ఒక మాట విన్నాను, నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, న్యాచురల్ అనిపించింది ఒకసారి ఆలోచించాక. ఐటీసీ భద్రాచలం ఉన్నది, కొంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అక్కడికి వెళ్ళి మాకు కొంచెం ఉద్యోగాలు ఉన్నాను. ఇంజనీరింగ్ చేస్తే ఉద్యోగాలు ఉంటాయి, ఐటీఐ చేస్తే ఉంటాయి అన్నారంట. ఇంజనీరింగ్ తర్వాత ఐటీఐ చేసి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇంజనీరింగ్ చేసి ఐటీఐకి వెళ్ళారు, ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు ఇచ్చారు కూడా. వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే వాడికి కొంచెం మీరు చెప్పినట్టుగా ఈ టెక్కు రాకుండా గ్రామాల నుంచి వచ్చాడు కాబట్టి, అరే నేను కొంచెం బతకాలంటే తప్పదానికి వచ్చాడు, నేర్చుకున్నాడు. స్కిల్ ఉంటే ఈవేళ పెయింటర్గా స్కిల్ ఉన్నా సరే, నిజమైన స్కిల్ ఉంటే 40-50 వేల సంపాదన పెద్ద కష్టం కాదు. ఓ ప్లంబర్, ఇప్పుడు ఇంటికి నాకు ప్లంబర్ కావాలంటే తలప్రాణం తొక్కొస్తాను, ఎలక్ట్రీషియన్ కావాలంటే తలప్రాణం తొక్కొస్తాను. నా దురదృష్టం కొద్దీ మిగతా వాళ్ళలాగా నేను కూడా ఈ ఓట్ తెలుసు వాటర్ తెలుసు తప్ప ఈ ఎలక్ట్రికల్ ఫిక్స్చర్ ఏం చేయాలో సరిగ్గా తెలియదు నాకు. ప్లంబింగ్ ఏం చేయాలో తెలియదు. ఐ ఫీల్ అషేమ్డ్.
వెస్ట్లో ఏమవుతుంది, ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, బేసిక్ వర్క్ అయితే వాళ్ళు చేసుకుంటారు. సోఫిస్టికేటెడ్ వర్క్ అయితే ప్రొఫెషన్స్ పిలుస్తారు. మనకి ఏమీ తెలియకుండా పిల్లల్ని పెంచాం మనం. మరి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, అప్పుడు ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. దెన్ వీ కమ్ టు డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇది ఖచ్చితంగా కుల వ్యవస్థ నుంచి వచ్చింది. మనం ఎప్పుడైతే మానవ సమాజాన్ని కొన్ని కులాలు పెద్దవి, కొన్ని కులాలు తక్కువవి, అది ఇంటర్పోలేషన్స్ నిజంగా పురుష సూక్తం మొదట లేదని చెప్పంటారు. కారణం ఏమైనప్పుడు కూడా మరి కొన్ని కులాలు దేవుడి తల నుంచి పుట్టినాయి, కొన్ని కాళ్ళ నుంచి పుట్టినాయి. ఇలాంటి పిచ్చి ఆలోచన ఎప్పుడైతే ఉన్నదో కొన్ని గౌరవించదగ్గ పనులు కాదన్న భావన మన మనసులో అన్నమాట వాస్తవం. కానీ అల్టిమేట్గా పైసామే పరమాత్మ. వాళ్ళ హెయిర్ కటింగ్ ఉన్నది. హెయిర్ కటింగ్ సెలూన్లు ఈవేళ కొద్దిగా స్కిల్ ఉంటే లక్షలు సంపాదిస్తున్నారు. మన పిల్లలు కొన్నిసార్లు హెయిర్ కటింగ్కి వెళ్ళి 12,000 ఇచ్చామని చెప్తున్నారు. 12,000 ఇచ్చామని చెప్తున్నాను. గుండె పగిలిపోతుంది. కాబట్టి డబ్బు ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా, అలాగే ఒకప్పుడు మీరు వంట చేయడం అది కొంచెం అంత గౌరవప్రద వృత్తి కాదు. ఈవేళ రెస్టారెంట్స్ ఎంత ఎంత గౌరవం, షెఫ్స్ కానీ ఇంకోళ్ళు కానీ. కాబట్టి ఆధునిక టెక్నాలజీలో, ఆధునిక ఎకానమీలో ఎప్పుడైతే డబ్బు ఉన్నదో ఆటోమేటిక్ గౌరవం వచ్చేస్తుంది. మనకు అదొక్కటే లేవరు. రెండోది, బతుకు తెరువు ముఖ్యము, ఎవరి నుంచో అందుకోవటం కాదు. అయితే గవర్నమెంట్ ఉద్యోగం అనేది పరిష్కారం కాదు. అసలు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కాదన్న విషయం మన మనసులో నాటేట్ చేయాలి. మన దేశంలో ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం. చాలా నిరుద్యోగం అని చెప్పంటే నిరుద్యోగం కాదు, అక్కడ నాకు సర్కారు ఉద్యోగం రాదు అని చెప్పాను. సో ఇంకొక రీజన్ కూడా చూసేసాను అక్కడ. మన అన్ఎంప్లాయబిలిటీలో ఎక్కువ ఒకప్పుడులా కాకుండా ఇప్పుడు పేరెంట్స్ కొంచెం సంపాదించి ఉండటం, వాళ్ళ ఎఫర్డబిలిటీ ఉంది కాబట్టి నాకు కావాల్సిందే మంచిది అద్భుతమైనది వస్తే తప్ప నేను చేయను. 30 ఏళ్ళ దాకా పోషిస్తున్నాం. 35 ఏళ్ళ దాకా మీరు చెప్పండి పిల్లల్ని. అందులో ఒక వ్యక్తిగా నాకు కూడా కొన్నిసార్లు ఖేదం కలుగుతుంది. నేను ఐఏఎస్లోకి చేరేదాకా తెలుగునాట పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఏ కారణంగానో నేను చేరిన తర్వాత అదొక పెద్ద బాగా ప్రచారం అయింది. 10,000 మంది ఈ సివిల్ సర్వీసులో కూర్చోవడం అనేది ఒక యజ్ఞంగా పెట్టుకుని 10 ఏళ్ల పాటు ఒక దశవర్ష ప్రణాళిక పెట్టుకుని మరి వర్క్ ఫోర్స్ అంతా వేస్ట్ అవుతుంది. జీవితాన్ని కర్పూరాలు చేసుకుంటున్నారు. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను వాళ్ళకి, వద్దని నేను అంటలేదు, నిజంగా మీకు ఆసక్తి ఉండి అవకాశం ఉంటే చేయండి, కానీ ప్రపంచానికి మంచి చేయాలంటే అది ఒకటే మార్గం కాదు. మీరు ఎన్ని లక్షల మంది పోటీ చేసినా 100 మందిగా తీసుకునేది అక్కడ. మరి మిగతా వాళ్ళందరి సంగతి ఏమిటి? కాబట్టి స్టాటిస్టిక్స్ ఆలోచించండి. ఊరికే దశవర్ష ప్రణాళికలు పెట్టుకోబోకండి. అది లేకపోతే జీవితం అంతా నాశనాన్ని ఫీల్ అవ్వకండి. అది వచ్చేస్తే గొప్పవాడిని విరవేగపోకండి. 2 తప్పులు అని చెప్పాను. ఇంకొంచెం కర్కశంగా చెప్తుంటాను నేను. మీకు జిల్లా కలెక్టర్ ఉన్నాడు. మన జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఉన్నాడా లేదా అన్నది మనకి ఏనాడు పట్ల. ఆ కలెక్టర్ గారు ఆఫీస్లో లేకపోవడం చేత నా బతుకి మీ బతుకి ఏమీ నష్టం జరగల. కానీ మన ఇంట్లో బాత్రూంలో తూములు పొడికి లేకపోతే, ప్లంబర్ రాకపోతే బతుకు ఒక్క నిమిషం ఉండలేం. ఎవరు ముఖ్యం మనకి? జిల్లా కలెక్టర్ ముఖ్యమా, ప్లంబర్ ముఖ్యమా? ఈ కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా? మన జీవితంలో ఎవరు పనికొస్తారు మనకు? దాని కామన్ సెన్స్ లేకపోతే ఎట్లాగా? ఇది సరిగ్గా అర్థమైతే డిగ్నిటీ ఆఫ్ లేబర్ వచ్చేస్తుంది. కొంతకాలం పట్టినా కూడా నాకు ఐఎమ్ కాన్ఫిడెంట్. అర్బనైజేషన్ జరిగినట్టయితే, అర్బనైజేషన్ కీలకం. అది గ్రామాల్లో ఉన్నట్టయితే ఈ కులాల నుంచి వచ్చినటువంటి వాసనల నుంచి మనం బయటపడటం చాలా కష్టం. పట్టణీకరణ జరిగిన తర్వాత ఎవరు పనికొచ్చే పని చేస్తే వాడే గొప్పవాడు అవుతాడు. కాబట్టి దాన్ని అందుకని అర్బనైజేషన్ మనం బాగా ప్రోత్సహించాలి. సార్, ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. నేను జాగృతి యాత్రలో ఇండియా మొత్తం తిరుగుతున్నప్పుడు మమ్మల్ని ప్రతి సంవత్సరం ఒక చోట తీసుకెళ్తారు. అక్కడ రాజస్థాన్లో ఎడారి మధ్యలో ఉంటుంది బేర్ ఫుట్ కాలేజ్ అని చెప్పేసి అరుణారాయ్, బంకర్ రాయ్ వాళ్ళు స్టార్ట్ చేసింది అనమాట. నాకు అక్కడ ఏం నచ్చిందంటే వీళ్ళు మన దేశం వాళ్ళతో పాటు బయట నుంచి గ్రాండ్ మదర్స్ని తీసుకొస్తారు. ఆఫ్రికా నుంచి, స్పెయిన్ నుంచి తీసుకొచ్చి మన ఇండియాలో వాళ్ళని కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఇలాంటివి చిన్న చిన్న సోలార్ ప్యానల్స్ తయారు చేయటం, లేదా నాప్కిన్స్ తయారు చేయటం, వాట్ ఎవర్. వాళ్ళు వెనక్కి వెళ్ళి దే మేక్ దెమ్సెల్వ్స్ ఎంప్లాయబుల్. మన గవర్నమెంట్ చూస్తే పెన్షన్కి, ఎస్పెషల్లీ ఏజ్ పెరిగిన తర్వాత పెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి యాడ్ చేసి అది వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఒక పని చేశాను ఈ రోజంతా, వాళ్ళకి కాలక్షేపం అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్, అప్ స్కిల్లింగ్ అంటే కంటిన్యూస్ లెర్నింగ్ ఆస్పెక్ట్, ఇది ఎందుకు చేయం సార్ మనం? నాన్ ప్రాఫిట్స్ అరుణారాలు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే కొందరు ఈవెన్ ఫర్ ప్రాఫిట్ సిఎస్ఆర్ కింద కానీ ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో మన మధ్య నేను ఈ టీ హబ్లో భాగంగా ఇంక్యుబేటర్ కంపెనీ వేసుకొని వెళ్ళాను. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. నాకు చాలా సంతోషం కలిగింది. అంత ఆడపిల్లలు, ఇన్ దిస్ కేస్ మైనారిటీ పిల్లలు అద్భుతంగా ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్లో ఏమైందంటే ఓటు అనేటువంటిది ఒక మ్యామన్ అయిపోయింది. ఓటు పొందడమే మన జీవిత లక్ష్యం, అధికారంలో కూర్చోటమే లక్ష్యం.
కాబట్టి నిజం చెప్పడం అనేది పక్కకు పెట్టేశారు. సమాజంలో ఎప్పుడైతే గవర్నమెంట్ ఉద్యోగం గుమస్తాగానో బంట్రోతుగానో పర్లేదు గవర్నమెంట్ ఉద్యోగం కావాలని చెప్పినది బలమైన భావన ఈ దేశంలో ఉన్నమాట వాస్తవం. ప్రతి కుటుంబానికి కూడా 190 కుటుంబాలకి మా పిల్లోడు గవర్నమెంట్ ఉద్యోగం అంటే హాయిగా బతకొచ్చు, జీవిత భద్రత ఉంటుంది, మంచి జీతం ఉంటుంది, మార్కెట్ కంటే 3 రెట్లు గవర్నమెంట్ జీతం ఇస్తున్నాం. లో అండ్ మిడిల్ లెవెల్ పని అన్నిటి కూడా హై లెవెల్లో వదిలేస్తే మార్కెట్లో టీచర్ని కూర్చుందా మాట్లాడారు మీరు. మార్కెట్లో ప్రైవేట్ సెక్టర్లో 25 రూపాయలు అంటే 25,000 రూపాయలు అంటే మంచి జీతం. గవర్నమెంట్లో 75,000 రూపాయలు యావరేజ్ జీతం. డ్రైవర్కి మార్కెట్లో 20,000 రూపాయలు రీజనబుల్ జీతం. ఇప్పుడు గవర్నమెంట్ 60,000 రూపాయలు జీతం. ఏ ఫీల్డ్ అయినా చూసుకోండి మీరు, లో అండ్ మిడిల్ లెవెల్లో మార్కెట్ కంటే 3 రెట్లు గవర్నమెంట్ పే చేస్తుంది ఈ దేశంలో. కాబట్టి జీతం వస్తుంది, పర్మనెంట్గా లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది, పనిచేసేవాళ్ళు అడిగేవాళ్ళు లేడు, పై సంపాదన చాలామందికి వస్తుంది, అందరికి కాకపోయినా కూడా దర్పం గౌరవం ఉంటాయి. ఈ పిచ్చులు పడిన తర్వాత మనకి అసలు ఉపాధి అంటే ఏమిటి? ప్రపంచానికి పనికొచ్చే పని చేయాలి, సంపద సృష్టించాలి, దానికి కావాల్సిన నైపుణ్యం ఉండాలి. ఆ నైపుణ్యం నుంచి వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేయాలి. ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ కావచ్చు, లేకపోతే మరొక సర్వీస్ కావచ్చు, లేకపోతే హెల్త్ కేర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు. నాకు మొన్న మన తెలుగు స్టాండప్ కామెడియన్ అట రాజశేఖర్ చాలా బాగా చేస్తారు. ఢిల్లీలో కనిపించాడు. నాకు ఎంత ముచ్చటేస్తుందని. తెలుగులో బలి మాట్లాడుతుంది సార్ ఆయన. తెలియదు నాకు, నేను కొంచెం ఇగ్నోరెంట్. మీరు వినాలి ఒకసారి షో. ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో కనిపించి పరిచయం చేసుకుని చెప్తే నాకు కావాలని ఫోన్ నెంబర్ తీసుకున్నాను. నాకు ఎంత ముచ్చటేసింది. ఆ తల్లిదండ్రుల పట్ల ముచ్చటేసింది. అంటే నేను స్టాండప్ కామెడీ నవ్వుతాను అని చెప్పంటే నువ్వు మూసుకొచ్చావని చెప్పి అనకుండా ఎలా చేశారు. తల్లిదండ్రులు ఒకే మాట చెప్పారట, డబ్బులు అడగబోక నువ్వు ఎలా సంపాదించుకుంటావు చూసుకోని చెప్పని. ఓకే, కాబట్టి రకరకాల ఉన్నాయి, ప్రపంచానికి అవసరమైనవి కొన్ని వేల వృత్తులు ఉన్నాయి, కొన్ని వేల వ్యాసంగాలు ఉన్నాయి. ఆ వ్యాసంగాలకు తగినట్టుగా మనకు స్కిల్ ఇచ్చినట్టయితే క్రియేటివిటీ ఆటోమేటిక్గా ఫ్లరిష్ అవుతుంది. ఒకసారి ఇప్పుడు నేను ఈ మాట చెప్పాను, ఇప్పుడు మీరు చెప్పారు ఈ మాట. రాజశేఖర్ గురించి చెప్పగానే రేపు పొద్దున 10 మంది స్టాండప్ కామెడీలు వస్తూ ఉంటే తల్లిదండ్రులు కొంచెం మోర్ ఎంకరేజింగ్ ఉంటారు. ఒకప్పుడు స్పోర్ట్స్కి వెళ్తామంటే కన్నీళ్ళు గార్చేవాళ్ళు. ఎందువల్ల మనకు వెంటనే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎగ్జాక్ట్ స్టార్ట్అప్ పెడతారంటే ఇప్పుడు చాలా మంది అది ఒక ఫ్యాన్సీగా చూస్తున్నారు. కాబట్టి ఏంటంటే మనకి ఎకానమీ పెరిగి ఈ అభద్రత పోయినప్పుడు తల్లిదండ్రులు సహకరిస్తారు. తల్లిదండ్రులకు పిల్లలంటే ద్వేషం లేదు, భయం ఉన్నది, ఏమైపోతారో అన్న భయం అన్నది, అభద్రత మనందరికీ కూడా. బెదరికం నుంచి వచ్చిన సమాజం కాబట్టి పిల్లలు నాశనం అయిపోతారేమో, పిల్లల భవిష్యత్తు బాగుండదేమో అన్న భయం మనం బాగా ఆవహించేస్తుంది. కొంచెం మీరు ఇందాక అన్నట్టుగా కొద్దిగా సెక్యూరిటీ పెరిగి ఫైనాన్షియల్గా కొమ్మనిపోయింది ఏం లేదే, కొంత టైం పోయినా కూడా పర్లేదని చెప్పిన ధైర్యం వచ్చినప్పుడు ఇన్నోవేషన్ పెరుగుతుంది. కానీ కులతత్వం పోగొట్టుకోవాలి. కొన్ని నీచ వృత్తులు, కొన్ని తక్కువ వృత్తులు అనే భావం మాత్రం పోగొట్టుకోవాలి. అది లేకపోతే ఈ సమాజం బాగుపడదు, ఆర్థిక వ్యవస్థ బాగుపడదు. అవసరం సార్. సార్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఎడ్యుకేషన్ మీద, తర్వాత కొంచెం నార్మల్ క్వశ్చన్స్కి వెళ్దాము. మనకి గ్యాప్ ఇయర్, బ్రేక్ ఇయర్, ఈ కాన్సెప్ట్స్ మనం వెస్ట్లో బాగా వింటుంటాం. అండ్ ఇండియాలో కొంచెం ప్రాక్టీస్ స్కూల్స్, బిట్స్ లాంటి కాలేజెస్ కొంచెం అడాప్ట్ చేసుకున్నాయి. ఈ కాన్సెప్ట్ తీసుకొని మనం 10th అయిపోయిన వెంటనే 12th అయిపోయిన వెంటనే ఒక 1 year గ్యాప్ తీసుకొని ఏదో పని చేసుకొని ఒక తెలుసుకొని అది నచ్చి అప్పుడు దాని మీద గ్రాడ్యుయేషన్కి వెళ్ళి ఇలా వస్తే కదా సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ వచ్చేది చేయాలనిపించేది. మనం ఈ కాన్సెప్ట్ని మనం పాలసీలో నుంచి అసలు ఎందుకు పుష్ చేయలేకపోతున్నాం మనం దీన్ని? దీనిలో మనకి 2-3 ఉన్నాయి. మనకేమో పిల్లలు తొందరగా గొప్పగా ఎదగాలని ఆతృత ఉంది. నా కేసు తీసుకోండి, ఎప్పుడు స్కూల్లో చేర్చారో నాకు గుర్తులేదు. నాకు 3వ తరగతి చెప్తుంది, అప్పటి నుంచి కొంచెం చెప్తుంది. అంతకుముందు 1-2 తరగతులు క్లాస్కి వెళ్ళానో నాకు తెలియదు. 13 ఏళ్ళకి 10వ తరగతి పూర్తి అయిపోయింది. స్కూల్లో వయసు 1 సంవత్సరం ఎక్కువ పెంచేశారు. ఎందుకంటే కరెక్ట్గా అందుకని అడ్మిషన్ రోజున అది అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్, అది 15 జూన్. ఆ రోజు అడ్మిషన్ ఉన్నాయి, 5 ఏళ్ళు పూర్తి కావాలా. హెడ్ మాస్టర్ గారు 15 జూన్ వేసి పడేశాడు. అంటే పిల్లవాళ్ళు మానసికంగా దానికి సరిపోతారా లేదా, మెచ్యూర్ అయ్యారా లేదా, అసలు ఎదుగుతున్నారా లేదా, అది ఆలోచించకుండా ఏదో రకంగా తొందరగా పూర్తి చేసేస్తే మనం గొప్పవాడు అవుతాం అన్న పిచ్చి ఆలోచన. టేక్ మెడికల్ డిగ్రీ. వెస్ట్లో అమెరికా తీసుకోండి, 4 years అండర్ గ్రాడ్యుయేషన్ లేకుండా మెడికల్ డిగ్రీకి వెళ్ళాను. ఆ మెచ్యూరిటీ కావాలి. నేను 15-16 ఏళ్ళ వయసులో మెడిసిన్కి వెళ్ళాను. మా బ్యాచ్లో చాలామంది అలాగ వచ్చారు. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రొఫెషన్ మీదే మీకు ఆసక్తి ఉండకపోవచ్చు. మా అమ్మగారు, నాన్న నువ్వు ఏదన్నా కావగలవు తలుచుకుంటాను, నాకు తెల్లకోటును స్టెథోస్కోప్ ఉన్నాడు కొన్ని చూడాలందు పిల్లలను, నువ్వు డాక్టర్ అవుతావు అంటే సరే అన్నాను. 12-13 ఏళ్ళ వయసులో. అంతకుమించి ఏదో వైద్య వృత్తి మీద ప్రత్యేకమైన మమకారం, ప్రేమ అని కాదు. తర్వాత ప్రేమ పెంచుకున్నాను, అది వేరే విషయం. మనం అరేంజ్ మ్యారేజ్లో ప్రేమించినట్టుగా తర్వాత ఫేర్ ఎనఫ్. చేత
మనం ఎట్లాగొట్లా పిల్లలు సెటిల్ అయిపోవాలా, ఆ సెటిల్ అయిపోయేది కూడా ఎక్కడైతే ఉద్యోగాల్లో మనకి డబ్బులు వస్తాయి, ఉద్యోగం వస్తుంది లేకపోతే జీతం వస్తుంది అన్నది ఆమె దానిలో పడిపోయాను. అప్పుడు గ్యాప్ ఇయర్ అనేది అది మనకి అసలు ఒప్పుకోరు. పిల్లలు వచ్చి గ్యాప్ ఇయర్ తీసుకుంటారంటే పేరెంట్స్ అదొక డిజాస్టర్ కింద భావిస్తారు. విషాదం అనుభవం ఉంటుంది, ఏమైపోతుంది పిల్లలు అని చెప్పని. అగైన్ ఆర్థిక భద్రత. రెండోది స్కిల్ ఉన్నట్టయితే ఒట్టి కాగితం కాకుండా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పర్లేదు ఇంకో సంవత్సరం లేట్ అయినా కూడా ఈ అమ్మాయి ఎక్కడ ఏదైనా చేయగలుగుతుంది, భయం లేదని తల్లిదండ్రులు కాన్ఫిడెన్స్ వస్తుంది. అది మనకు లేదని అర్థం అవుతుంది, ఇది కాగితం తప్ప ఇంకేం లేదని చెప్పని. అందుకని కాగితం రాకపోతే ఏమవుతుందన్న భయం కూడా ఉంది మనకి. కానీ స్లోగా మీరు అన్నట్టుగా కొద్దిగా ఎన్లైటెండ్ ఫ్యామిలీస్, కొంచెం ఆర్థికంగా భద్రత ఉన్న ఫ్యామిలీస్లో కొద్దిగా ఈ కాన్సెప్ట్ స్లోగా వస్తుంది. ఇంకా మిడిల్ క్లాస్లో ఇంకా రావట్లేదు. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. ఇన్కమ్స్ పెరిగితే కాస్త ధైర్యం వస్తుంది. మీరు పాస్ట్ చూశారు కాబట్టి ఎప్పటికి మనం అక్కడికి వస్తాం అనుకుంటున్నాం సార్? 5 years 10 years గవర్నమెంట్ ఏం చేయకపోయినా న్యాచురల్గా ఒక 15 ఏళ్ళు పడుతుంది. ఇంకొక 15 ఏళ్ళు. ఎందుకంటే 15 ఏళ్ళకి ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ కనుక 7-8% కనీసం దాన్ని కంటిన్యూ చేస్తే ఆ మేర గవర్నమెంట్లు చేయాలి. అది చేయకుండా నాశనం చేస్తే మనం ఏం చేయలేము. చేస్తే మనం ఇవాళ ఉన్న జీడిపి పర్ క్యాపిటా ఒక $2,700, పర్చేసింగ్ పవర్ ప్యారిటీతో ఒక $10,000, $9,000 ఉన్నాము. అది ఒక 3 రెట్లు పెరుగుతుంది, 3-4. మనం 12,000కి వస్తే యాక్చువల్గా ఆ 12,000కి రాగానే కాన్ఫిడెన్స్ వస్తుంది. బరలేదు, బతకడానికి ధీమా ఉంటుంది, కొంచెం డబ్బులు కుటుంబాలకు కానీ జాతికి కానీ ఉంటాయి. అప్పుడు చాలా ఎక్కువ మంది రిస్క్ తీసుకునే కెపాసిటీ వస్తుంది. అందుకనే నా దృష్టిలో చాలా కారణాలుగా వచ్చే 15 ఏళ్ళు దేశానికి చాలా కీలకం. ఎందుకంటే 15 ఏళ్ల కాలంలో ఇప్పటికి కూడా ఆర్థిక ప్రగతికి, గ్రోత్కి మెజారిటీ లేదు. తాత్కాలికమైన తాయిలాలకే మెజారిటీ ఉన్నారు. ఎందుకంటే అత్యధికులకి ఈ గ్రోత్ వల్ల నా బతుకు బాగుపడుతుంది, నా కుటుంబం బాగుపడుతుంది అనేది ఇంకా క్లారిటీ రాలా. గ్రోత్తో లాభం పొందుతున్నారు. 30 ఏళ్ల కాలంలో ఈ దేశంలో లాభపడిన కుటుంబం లేదు, నేను గ్యారంటీగా చెప్పగలను. టెలిఫోన్ల దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ దాకా ఈ 30 ఏళ్ల కాలంలో నా కుటుంబానికి ఏమీ మేలు జరగలేదని చెప్పంటే మనకేం తెలియదు నా అర్థం. కానీ అది కనిపించట్లా, అది వీఆర్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. ఆ గ్రోత్ వల్ల నా జీవితం బాగుపడిందన్న స్పృహ ఇంకా రాలా. ఓ 15 ఏళ్ళకి ఏది జరుగుతుంది. అది జరిగినప్పుడు వీఆర్ సేఫ్ యాజ్ అ కంట్రీ. పొలిటికల్గా వీఆర్ సేఫ్. అప్పటిదాకా ఈ తాత్కాలికమైన తాయిలాలు, ఈ కులాలు, మతాలు, ఎట్లాగొట్ల ఓట్ల కోసం ఈ పిచ్చంతా ఉంటుంది. అప్పటిదాకా ఈ అభద్రత నుంచి మనం చాలా పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాము. ప్రొఫెషన్స్ కానీ లేకపోతే డిగ్నిటీ ఆఫ్ లేబర్ కానీ మనం ఇగ్నోర్ చేస్తాము. ఈ 15 ఏళ్ళు దేశాన్ని కాపాడుకుంటే అప్పటికి మా అందరికీ జీవితాలు అయిపోతాయి. మీ అందరి జీవితాలు బాగుంటాయని నేను నమ్ముతాను, నేను ఆశావాదిని. కానీ 15 ఏళ్ళు కనుక మనం తప్పులు చేస్తే చాలా ప్రమాదంలో పడతాం. సో నెక్స్ట్ 15 years వెరీ క్రూషియల్ మనకి, వెరీ క్రూషియల్.